హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు తోటకూర నూపిండి కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ముందుగా తోటకూరను 2-3 సార్లు కడిగి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. నేను ఇక్కడ 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. ఈ కర్రీలోకి వెల్లుల్లిపాయ చాలా రుచినిస్తాయి. తప్పకుండా ఎక్కువ వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసేయండి. ఈ తోటకూర నూపిండి కారం చాలా మంచిది హెల్త్కి, అండ్ దీంట్లో విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైట్లో ఈ రెసిపీని యాడ్ చేసుకోండి. ఈ తోటకూర మగ్గే లోపల మనం నూపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. నేను ఇక్కడ 2 తోటకూర కట్టలు తీసుకున్నాను. సో 1/2 కప్ నూపప్పును ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ నూపప్పు, ఎండుమిర్చి బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల తోటకూరను మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు జార్లోకి నూపప్పు, ఎండుమిర్చి, ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసేయండి. తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు తోటకూర పూర్తిగా మగ్గిన తర్వాత ఈ నూపిండిని వేసేయండి. ఎవరికైతే క్రీమీ టెక్స్చర్ కర్రీస్ ఇష్టమో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను. తప్పకుండా వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా చేసుకుని తినండి. మంచి హెల్తీ ఫుడ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.